హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో దోస్తులు, సమ్మర్ ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే ఈ సమ్మర్ని సూపర్గా ఎంజాయ్ చేసాము. మేమైతే జలవిహారకి స్టార్ట్ అయిపోయినాము. ఈ సమ్మర్కి అయితే పిల్లలకి బెస్ట్ ఎంజాయ్మెంట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి, చాలా బాగుంటుంది పిల్లలకి. మేమైతే ఆల్రెడీ జలవిహారకి అయితే వచ్చేసాము. ఇక్కడ నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఇస్తాను. సో వెల్కమ్ టు జలవిహార్. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలి. ఎంట్రన్స్లోనే టికెట్స్ ఉంటాయి. 3 feet బిలో ఉన్న వాళ్ళకి 450, 3 feet అబవ్ ఉన్న వాళ్ళకైతే 550. మా పిల్లలందరూ కూడా 3 feet అబవ్ ఉన్న వాళ్ళే కాబట్టి అందరికీ కూడా 550. మేమైతే సండే రోజు వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉంది, ఫుల్ క్లౌడ్ ఆ రోజు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. స్టెప్ బై స్టెప్ అయితే మీకు అన్నీ కూడా చూపిస్తాను. మనం ఎంట్రన్స్ అవుతున్నాం లోపలికి, పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మికీ మౌస్ ఉన్నాడు. మా పిల్లలైతే చాలా బాగా ఫోటోలు అయితే దిగారు. తర్వాత మనకైతే లోపలికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ అయితే అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి విత్ రీజనబుల్ రేట్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. బయట ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మేమైతే ఫస్ట్ అయితే కిడ్స్ పూల్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే పిల్లలు అస్సలు ఆగటం లేదు. వీళ్ళకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. కొన్ని వెరైటీసే ఉన్నా ఆడుకోవటానికి, వీళ్ళు మాత్రం వాటర్ అంటే ఇష్టం కదా పిల్లలకి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వెరైటీస్ ఏమీ లేవు, ఉన్న వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలకైతే ఇక్కడ రకరకాల స్లైడ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా లేడీస్కి, చిన్నపిల్లల వరకు ఈ పూలు. ఇందులో మగవాళ్ళు ఎవరు కూడా దిగొద్దు, పిల్లల వరకే దిగుతున్నారు. మావాడైతే తెలియక ఫస్ట్ దిగారు, కానీ ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. పిల్లలకైతే కాస్ట్యూమ్ ఓకే, కానీ పెద్దవాళ్ళకి, మన లేడీస్కి, జెంట్స్కి మాత్రం ఖచ్చితంగా కాస్ట్యూమ్ తీసుకోవాలి. 200 రూపీస్ మనం ఫస్ట్ డిపాజిట్ చేస్తే 100 రూపీస్ వెళ్ళేటప్పుడు ఇస్తారు. మళ్ళీ మనం రిటర్న్ చేస్తాం కదా డ్రెస్, అప్పుడు ఇస్తారు. ఆ తర్వాత మనకి లాకర్స్ ఇస్తారు, మన ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవటానికి అలాగా. ఆ లాకర్కి కూడా ఫస్ట్ మనం 200 డిపాజిట్ చేయాలి. 4 hours బిఫోర్ ఇచ్చేస్తే కనుక 50 రూపీస్ పట్టుకొని 150 ఇచ్చేస్తారు. 4 hours దాటితే కనుక 100 తీసుకుంటారు. సో 150 రూపీస్ లాకర్కి, 100 డ్రెస్కి. డ్రెస్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. మన పార్కులోకి ఎంటర్ అవుతుంటేనే ఈ లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా ఉంటాయి. అక్కడ లాకర్స్ ఉంటాయి. లాకర్స్ తీసుకున్నాక మన పక్కనే చేంజింగ్ రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. కానీ క్లౌడ్ ఎక్కువ ఉంటే కనుక రెస్ట్ రూమ్స్ కొంచెం అగ్లీగానే ఉన్నాయి, క్లౌడ్ తక్కువగా ఉంటే నీట్గానే ఉంటున్నాయి. ఆ తర్వాత మేమైతే వేవ్ పూల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది. మేము ఏదో సముద్రం దగ్గర ఉన్నట్టుగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలందరూ. వేవ్స్ వస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ మనం టికెట్ తీసుకున్నప్పుడే 550 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. లోపల ఉన్న రైడ్స్ అన్నీ కూడా ఫ్రీనే. ఎక్కువ వెరైటీస్ లేకున్నా ఉన్న రైడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మేమైతే అందరం కూడా ఈ వేవ్ పూల్ దగ్గరే చాలాసేపు ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఆ వేవ్స్ అది వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఈ వేవ్ పూల్ పక్కనే మనకి రెయిన్ డాన్స్ కూడా ఉంది. మనం బయట నుంచి ఫుడ్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ ఏవి కూడా అలౌడ్ లేదు, అన్నీ ఇక్కడే తీసేసుకోవాలి. అన్నీ కూడా రీజనబుల్ రేట్లే ఉన్నాయి. కొంచెం డ్రింక్స్ అవినే కొంచెం కాస్ట్లీగా అనిపించింది, మిగిలినవన్నీ కూడా రీజనబుల్ రేట్సే. బిర్యానీ దగ్గర నుంచి చైనీస్ ఫుడ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి అక్కడ. టిఫిన్స్ నుంచి అన్ని వెరైటీస్ మనకి దొరుకుతాయి ఇక్కడ. ఈ వేవ్ పూల్ దగ్గర కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, కానీ పెద్దవాళ్ళకి, పిల్లల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేవ్స్ వస్తున్న కొద్ది కొంచెం లోపలికల్లా వెళ్తూ ఉన్నారు, నోట్లోకి నీళ్ళు అవి పోతూ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మేమైతే ఆడి అలసిపోయాం కదా, ఇప్పుడైతే కొంచెం స్నాక్స్ తిందామని అయితే వచ్చాము ఇక్కడికి. అన్ని వెరైటీస్ చూడగా మా పిల్లలందరూ కూడా నూడిల్స్ అని అడిగారు. సో మేమైతే స్నాక్స్ అయితే తినేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైం 3 అవుతుంది, 3 o'clock, 2:30, 3 అవుతుంది. స్నాక్స్ తినేసి చూడండి, మేమైతే అందరం బెడ్గానే ఉన్నాము. అయినా కూడా వాళ్ళకి ఇంకా ఆడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు పిల్లలందరూ. సో మేమైతే స్నాక్స్ అవి తినేసి మళ్ళీ కూడా ఆటానికి అయితే బ్యాక్ అయిపోయాము. పార్క్ ఎంట్రీ అవుతుండగానే లెఫ్ట్లో అయితే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ పక్కనే ఈ పంపింగ్ కార్ ఉంది. సో మొత్తం వాటర్ రైడ్సే కాకుండా ఇలా కొంచెం బయట కూడా ఆడిపిద్దామని ఈ కార్లో అయితే ఎక్కించాము. ఇది కూడా పర్ హెడ్కి 100 రూపీస్. ఒక కార్లో ఇద్దరు కూర్చున్నా కూడా పర్ హెడ్కి 100 రూపీస్ పే చేసాము. ఇది కూడా చాలా బాగా అనిపించింది, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు.
ఈ రైడ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ అవైతే చూడటానికి భయమవుతా ఉన్నాయి. సో మేమైతే అన్నీ కూడా ట్రై చేయలేదు. మా బ్రదర్ వాళ్ళైతే ఈ రైడ్స్ అన్నీ కూడా ట్రై చేశారు. ఇదో లోపల నుంచి ఎలా వస్తున్నారు, అదైతే పెద్ద ట్యూబ్ లాగా ఉంది, అందులోంచి వచ్చేయాలంట. చాలా భయమేసింది మాకు, మేము అందుకే వెళ్ళలేదు. దూరం నుంచి చూస్తూ ఉన్నాము. మా పిల్లలు మా బ్రదర్ వాళ్ళైతే అన్నీ కూడా ట్రై చేశారు. ఇక్కడ అయితే 4-5 రకాల రైడ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా బాగా అనిపించిందంట వాళ్ళకి చేసేటప్పుడు అయితే. సో ఇప్పుడైతే మనము జలవిహార్లో మెయిన్ యాక్టివిటీ అన్నట్టు ఇది డబల్ ట్యూబ్ రైడ్. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇదైతే పెద్ద క్యూ ఉంది ఇక్కడ ఆ ట్యూబ్ కోసం అయితే. లైన్ వెంట ఎవరైతే వస్తారో వాళ్ళకే ఆ ట్యూబ్ ఇస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇదో చూడండి, మాకైతే చాలాసేపు నిలబడంగా ట్యూబ్స్ దొరికాయి. ముందైతే మా పిల్లల్ని అయితే పంపించాం కానీ పైనుంచి అయితే వీడియో తీయలేకపోయాను నేను. ఆ ట్యూబ్ మోసుకొని పోవటానికే చాలా మనము 2-3 ఫ్లోర్స్ ఎక్కాల్సి వచ్చింది. 2-3 ఫ్లోర్స్ తర్వాతకి మనకి పైనుంచి కిందికి రావాలి కాబట్టి పైన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అక్కడి నుంచి అయితే పంపించారు. అది కూడా చాలా బాగుంది. డబుల్ ట్యూబ్ ఉంది, సింగిల్ ట్యూబ్ కూడా ఉంది. సో సింగిల్ ట్యూబ్ అయితే కొంచెం డేంజర్గా అనిపించింది. అంటే అది కొంచెం కిందికి వచ్చాక వాటర్లో బోర్లా పడిపోతున్నారు. డబుల్ ట్యూబ్ అయితే చాలా సేఫ్టీగా ఉంది. పిల్లల్ని తీసుకెళ్తే కనుక డబుల్ ట్యూబ్లోనే తీసుకెళ్ళాలి. ఆ తర్వాత రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ అవి వినేసి మేమైతే మళ్ళీ రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. వేవ్ పూల్లో ఉన్న వాళ్ళు వేవ్ పూల్లో వేసేస్తున్నారు. రెయిన్ డ్యాన్స్ 2 పక్కనే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ రెయిన్ డ్యాన్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారు టైము. హాఫ్ అన్ అవర్ రెయిన్ డ్యాన్స్, ఆ తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ వేవ్ పూలు. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. మా వాళ్ళైతే మళ్ళీ ఆడి అలసిపోయారు. మళ్ళీ స్నాక్స్కి అయితే వచ్చేసాము. స్నాక్స్ తర్వాత మళ్ళీ ఆడుకున్నారు వెళ్ళేసి. ఇంతే, అక్కడ పెద్దగా యాక్టివిటీస్ లేకపోయినా ఉన్న వాటితోనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. టైమింగ్స్ వచ్చేసి 11 to 5, 5:30. యాక్చువల్ అయితే 6 కానీ మేమైతే 5:30కి అయితే ఎగ్జిట్ అయిపోయాము. ఇదంటే వెనక ఎగ్జిట్ అయ్యే దగ్గర పిల్లలకు ఆడుకోవడానికి మళ్ళీ బయట అయితే వెహికల్స్ ఇలాగ పెట్టారు కొన్ని. ట్రైన్, హార్స్ రైడ్, క్యామెల్ రైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్కి అయితే బెస్ట్ ప్లేస్ అవుతుంది. సో ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో మీరైతే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.